శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి రాత్రి 7:08 వరకు. తదుపరి కృష్ణపాడ్యమి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:39 వరకు. తదుపరి మఖా నక్షత్రం. సౌభాగ్య యోగం ఉదయం 8:29 వరకు. తదుపరి శోభన యోగం. భద్రకరణం ఉదయం 7:03 వరకు. తదుపరి భవకరణం. అమృత ఘడియలు సాయంకాలం 6 గంటల నుండి 7:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుండి 12:50 వరకు. నేటి వర్జ్యం ఉదయం 8:06 నుండి 9:45 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మహామాఘి అని చెప్పబడేటటువంటి మాఘ పూర్ణిమ ఈనాడు. ఈ మాఘ పూర్ణిమ నాడు విష్ణుదేవతారాధన చేయడం చాలా విశేషం. అట్లాగే శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాగే మాఘమాసంలో గుప్త నవరాత్రులు అని అమ్మవారిని ఉద్దేశించి నవరాత్రులు చేస్తారు. మనకి సంప్రదాయంలో అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల్లో శరన్నవరాత్రులు, అట్లాగే మాఘమాసంలో చేసేటటువంటి నవరాత్రులు, అట్లాగే ఆషాఢమాసంలో చేసేటటువంటి నవరాత్రులు, చైత్రమాసంలో అమ్మవారిని ఉద్దేశించి వసంత నవరాత్రులు అని ఈ విధంగా శక్తి ఆరాధనలో భాగంగా శ్రీ విద్య సంప్రదాయంలో ఈ 4 సందర్భాల్లో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు అని చేస్తారు. అయితే దేవీ శరన్నవరాత్రులు అందరూ చేయటం ఆచరణలో ఉన్నది. కానీ మిగిలినటువంటి 3 నవరాత్రులు అయినటువంటి వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో చేసేటటువంటి నవరాత్రులు, మాఘమాసంలో చేసేటటువంటి నవరాత్రులు మాత్రం శ్రీ విద్య సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే విధి విధాన పురస్సరంగా చేస్తేనే ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని వారు పొందగలుగుతారు. ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయం, ప్రత్యేకమైనటువంటి విధానం ఉన్నది. కాబట్టి ఆ ఆచరణ వారు సుశిక్షితులైనటువంటి వారు మాత్రమే, అటువంటి ఉపాసకులు మాత్రమే అటువంటివి ఆచరించాలి. ఎందుకంటే ఇవాళ రేపట్లో అనేకమైనటువంటి ఉగ్రమూర్తులు, దశమహావిద్యలకు సంబంధించినటువంటి అమ్మవార్ల యొక్క ఉపాసన యాగాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. కానీ ఇది శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్న వాళ్ళు చేస్తే మాత్రమే పరిపూర్ణమైన సత్ఫలితాలను పొందగలుగుతారు. మిగతా వారు ఆయా దేవతామూర్తులను ధ్యానించడం, వారి నామాలను స్మరించడం, అక్కడ ఆ దేవతామూర్తులకు సంబంధించినటువంటి క్షేత్రాలు ఏవైనా ఉంటే దర్శించడం వరకు మాత్రమే. కానీ గురువు యొక్క అనుమతి లేకుండా, గురువు యొక్క మార్గదర్శనం లేకుండా అటువంటి దేవతల యొక్క ఉపాసన చేయటం శ్రేయోదాయకం కాదు అని అందరూ కూడా గ్రహించాలి. అయితే ఈ మాఘ పౌర్ణమి నాడు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం చాలా విశేషం. ముఖ్యంగా శరత్ పూర్ణిమ నాడు అమ్మవారి ఆరాధన ఎంత విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుందని మనకి పురాణంలో చెప్పారో, మాఘమాసంలో కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ ఆరాధన, అమ్మవారికి సంబంధించినటువంటి చండీ హోమం, అర్చన, దర్శనాదులు కూడా విశేషమైనటువంటి ఫలితాలను మనకి పరిపూర్ణంగా ప్రసాదిస్తాయి. అట్లాగే మాఘమాసంలో చేయదగినటువంటి పౌర్ణమి నాడు చేయదగినటువంటి ప్రధానమైనటువంటి కృత్యం ఏమిటంటే సముద్ర స్నానం చేయటాన్ని చాలా విశేషంగా చెప్తారు. ఈరోజు ఇతోధికమైనటువంటి దానాదులు చేయటం వల్ల ఇహపర సుఖాలను అనుభవించగలుగుతారు అని పురాణంలో, మాఘ పురాణంలో ప్రత్యేకంగా చెప్పినటువంటి మాట. అట్లనే ఇవాళ అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా క్షేత్రాన్ని దర్శించడం కూడా చాలా విశేషమని గ్రహించాలి. మనకి తెలుగునాట ఉన్నటువంటి అనేక అమ్మవార్ల దేవాలయాల్లో ఇవాళ తిరునాళ్ళ అనే ఉత్సవాలు ప్రత్యేకంగా ఈ మాఘ పూర్ణిమ నాడు జరుపుతారు. కనుక ఇటువంటి పర్వదినం నాడు ఇతోధికంగా అందరూ కూడా శక్తి దేవతను ఆరాధించి ఆ అమ్మ యొక్క కృపకు అందరూ కూడా పరిపూర్ణులు అవుతారని, అవ్వాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజుకి సంపూర్ణమైన కార్యాలు నెరవేరుతాయో, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య అనుకూల సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలను తెలుసుకుంటారు. ఇక నేటి ప్రత్యేకతని ముందు అనుకుందాం. కుంభ సంక్రమణం రాత్రి 1:36 అవుతోంది. ఇక
రెండవ విశేషం మాఘ పూర్ణిమ. మొన్న ఉత్తరాయణం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి వచ్చిన దగ్గర నుండి వేడిమి పెరుగుతూ పెడుతూ ఉంటుంది. కాబట్టి మాఘమాసంలో వేడిమి పెరుగుతూ ఉంటే ఈరోజు పూర్ణిమ ఉన్నటువంటి కారణంగా చల్లనితనం సంపూర్ణంగా ఉంటే చలి వేడిమి అనే రెంటి కలయిక కారణంగా ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండడానికి సముద్ర స్నానం అత్యవసరం. రెండవది, శివునికి సంబంధించినటువంటి పూజల్ని, స్తోత్రాలని, వ్రతాలని, అమోఘమైనటువంటి శివ వ్రతాలని కానీ చేసినట్లయితే ఆరోగ్య ప్రదాత అయినటువంటి శంకరుని ద్వారా సంపూర్ణమైన ఆరోగ్య పరిరక్షణ జరిగే అవకాశం విశేషంగా ఉంటుంది కూడా. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి వారు జాగ్రత్తగా ప్రయాణం చేయడం అత్యవసరం. ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుని మాత్రమే సముద్ర స్నానాన్ని చేయడం అవసరం. శారీరక మానసిక ఆరోగ్యాలు సంపూర్ణంగా బాగుపడాలి అంటే తప్పక సముద్ర స్నానాన్ని చేయడం అత్యవసరం. మూడవ విశేషం దయానంద సరస్వతి స్వామివారి జయంతి రోజు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించుద్దాం. వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు, కన్యలో కేతు ఉండగా రవి బుధులు మకరంలో ఉన్నారు, కుంభంలో శని ఉన్నాడు, శుక్ర రాహువులు మీనంలో ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢంగా ఉంది గ్రహయోగం. ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉండదు. వీరికి వీరుగా వాద వివాదాలను తెచ్చుకుంటే తప్ప ఎవ్వరూ వీరి మీదకి వాదానికి వచ్చే అవకాశం ఉండదు. పై అధికారులు వీరి మాటకి లోబడి వ్యవహరిస్తారు. క్రింది ఉండేటటువంటి ఉద్యోగులందరూ కూడా అనుకూలిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం స్పష్టంగా ఉంది. వీరికి ఏ వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యాన్ని గ్రహించినటువంటి ఇతరులు వీరి వద్దకే సలహాల కోసం, సూచనల కోసం వచ్చే అవకాశం ఉంది. తాము చేస్తున్నటువంటి వ్యాపారానికి అనుబంధంగా మరో వ్యాపారాన్ని చేపట్టడానికి ఇష్టాన్ని చూపిస్తారు. మాఘ పూర్ణిమ సందర్భంగా మేషరాశి వారు లలిత పరా భట్టారకిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో విశేష లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికమైనటువంటి వ్యయంలో నియంత్రణ అవసరం. దృఢమైనటువంటి సంకల్పాన్ని కానీ కలిగి ఉన్నట్లయితే పనులన్నీ సక్రమంగా అయ్యే అవకాశం ఉంది. మొగమాటానికి పోయినందువల్లే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏదైనా ఇబ్బంది కలిగితే తమ మొగమాటమే దానికి కారణం అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సంతానంలో విద్యార్థులకి విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాల్ని చూపించగలిగిన అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా సంగీతం, చిత్రలేఖనం, ఇతరమైనటువంటి క్రీడా రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారికి చక్కనైనటువంటి సదస్సుల్లో ప్రవేశం లభిస్తుంది. వీరికి గుర్తింపు కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. మాఘ పూర్ణిమ సందర్భంగా వృషభ రాశి వారు మంగళగౌరీ దేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే శుభవార్తను వినే అవకాశం తప్పక ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్పష్టమైన జాగ్రత్తని పాటించవలసినటువంటి రోజుగా దీన్ని చెప్పుకోవాలి. ఎక్కడికైనా ప్రయాణం చేయవలసి వస్తే అది ఊళ్ళో కావచ్చు, పొరుగురు కావచ్చు, దేశం కావచ్చు, విదేశం కావచ్చు, అన్ని విధాలైనటువంటి జాగ్రత్తలని తీసుకుని మాత్రమే ప్రయాణించడం అత్యవసరం. శారీరకమైనటువంటి అనారోగ్యం తప్పక శరీరంలో ప్రవేశించి ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, దానికి అనుగుణంగా చికిత్సని చేయించుకోవడం, ఔషధ సేవని చేయడం ఎంతైనా అవసరం. మాఘ పూర్ణిమ సందర్భంగా మిథున రాశి వారు ఉమాదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో
తప్పక ఆర్థిక లాభం మరింతగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపం మరింతగా వస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ సహనాన్ని కోల్పోతూ ఉంటారు. అనవసరమైన పనులన్నింటినీ కూడా భుజాల మీద వేసుకునేటటువంటి కారణంగా నిజంగా చేయవలసినటువంటి కర్తవ్యమైన పనుల్ని చేయలేకపోతారు. ప్రతి పని కూడా తామే చేసుకోవలసి వచ్చేటటువంటి పరిస్థితి రావడంతో సమయం ఎక్కువగా వ్యర్థం అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి అప్పు ఏమాత్రము చేయరు, కానీ చేయవలసిన బలమైన అవసరాలు ఏర్పడవచ్చు. మాఘ పూర్ణిమ సందర్భంగా కర్కాటక రాశి వారు పార్వతీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆస్తుల్ని పెంచుకోవాలనేటటువంటి తాపత్రయంతో విశేషంగా అప్పుల్ని చేయడానికి ఏమాత్రమూ వెనుకాడరు. ఇంతకుముందు అప్పుల్ని చేసిన కారణంగానే అపకీర్తి, ప్రతిష్ట కోల్పోవడం అనే రెండూ జరిగినటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తుంచుకునే విధానమే ఉండకపోవచ్చు. న్యాయస్థానంలో ఏదైనా అభియోగం వీరి మీద ఇంకా అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉండబోవచ్చు. కాబట్టి దైవ ధ్యానాన్ని చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఇంతకు ముందు నుండి ఎప్పటి నుండో ఇవ్వవలసినటువంటి ఆ మొక్కుబడులన్నింటినీ తీర్చుకోవడానికని ప్రయాణాన్ని దైవ ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. మాఘ పూర్ణిమ సందర్భంగా సింహరాశి వారు సరస్వతీదేవిని తెల్లనైనటువంటి పువ్వులతో పూజించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అల్పంగా ఉన్నట్లు కనిపిస్తారు. ఏ విధమైనటువంటి మాటను వెనుకకు తీసుకునే ధోరణే ఉండకపోవచ్చు. మంచో చెడో ఒక మాట అన్నట్లయితే అదే మాట మీద కొనసాగాలనే పట్టుదల భావంతో ఉంటారు. ఆలోచించుకు చూసుకోగలగాలి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రపు అశ్రద్ధ పనికిరాదు అని ఆరోగ్యానికి సంబంధించిన స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ వైద్యులకి తెలియచేసుకుంటూ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. కుటుంబంలో శుభవార్తకి సంబంధించినటువంటి అవకాశం ఉంది. శుభ కార్య నిర్వహణ కూడా జరిగే అవకాశం గోచరిస్తుంది. జోదము మొదలైనటువంటి వాటి ద్వారా వచ్చే అధర్మ ఆదాయం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. మాఘ పూర్ణిమ సందర్భంగా కన్యారాశి వారు అపరాజితాదేవిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషంగా కోపం ఉంటూ ఉంటుంది. ఏదో తమకి అన్యాయం జరిగిపోతుందనే భావన హృదయం నిండుగా ఉంటూ ఉంటుంది. ఆ కారణంగా ఎవరితో పడితే వారితో ఆ ప్రభావం కారణంగా విసుగుగా మాట్లాడే అవకాశం ఉంది. ఆర్థికంగా సంతృప్తికరంగానే ఉంటారు. కాకపోతే శారీరకపరమైనటువంటి ఆరోగ్య విషయంలో మాత్రం అంత స్పష్టత ఉండకపోవచ్చు. కుటుంబానికి సంబంధించినటువంటి సంతానం ఎవరెవరు ఎక్కడెక్కడ చదువుతున్నప్పటికీ వారు అడిగినట్టుగా, చేసినట్టుగా, ఆడినట్లుగా ఆర్థికమైనటువంటి ఆ సొమ్ముని పంపిస్తూ ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఇబ్బంది పడవలసిన రోజులు కూడా ముందు రాబోతున్నాయనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. మాఘ పూర్ణిమ సందర్భంగా తులారాశి వారు చండికాదేవిని సముద్ర జలాలతో అవకాశం ఉంటే అభిషేకం చేయగలిగినట్లయితే గృహ లాభసిద్ధి ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకుని తీరాల్సిందే. లేని పక్షంలో అనారోగ్యం మరింత పెరిగి ఆర్థికమైనటువంటి ఖర్చు మరింతగా అయ్యే అవకాశం
తప్పక ఉండి తీరుతుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి వారందరితోనూ కలిసి తీర్థయాత్రలకు, అలాగే మొక్కుల్ని తీర్చుకోవడానికో లేక పుణ్యనది స్నానాలకో వెళ్ళవలసిందే అని అనుకుంటారు. కానీ అది సాధ్యపడే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం అంతగా సహకరించకపోయేటటువంటి కారణంగా ఎక్కువ మంది ఈ యాత్రలో బయలుదేరలేకపోవచ్చు. నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రము లేనే లేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోగలగాలి. మాఘ పూర్ణిమ సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్యామలాదేవిని ఇక్షురసం అంటే చెరకు రసాలతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం, అంతేకాక ఆర్థిక లాభానికి అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చెప్పలేనంతటి అహంకార భావంతో ఉంటారు. తాము సంపాదించిన సొమ్ముని తామే వినియోగించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉంటారు. కుటుంబంలో ఈ కారణంగా అలజడి వచ్చినా పట్టించుకునే తీరు ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ముఖ్యంగా తండ్రి నుండి సూచనలు, సలహాలు వచ్చేటటువంటి కారణంగా దృఢంగానే ఉంటారు. శారీరక అనారోగ్య భావం గోచరిస్తూ ఉంటుంది. కుటుంబానికి సంబంధించిన సంతానానికి విశేషంగా ఖర్చు చేస్తారు. విద్యా విషయకమైనటువంటి అభివృద్ధి కోసం రుణాన్ని తీసుకుని స్థిరమైనటువంటి దేన్నో కొనాలి అనే ఊహ చేస్తారు. కానీ అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. తొందరగా మాట్లాడతారు. ఎదుటివారి గుండెకు గాయం అయ్యేలాగా మాట ఉండే అవకాశం ఉంది. కాబట్టి నియంత్రించుకుని మాట్లాడడం అవసరం. ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకుంటారు. ఆ తీసుకున్న రుణాన్ని సకాలంలో తీర్చలేకపోయేటటువంటి కారణంగా చిరుబురులాడుతూ గోచరించవచ్చు. మాఘ పూర్ణిమ సందర్భంగా ధనురాశి వారు విశాలాక్షీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్టయితే తప్పక భూ లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము ఒకప్పుడు చేసినటువంటి మాటకి కట్టుబడి ఉంటారు. ఆ కారణంగా ఆర్థికంగా ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా వెనుక అడుగు వేసేదే ఉండదు. స్థిరమైనటువంటి నమ్మకం, విశ్వాసం తన చుట్టుపక్కల ఉండేటటువంటి అందరికీ ఉన్న కారణంగా వీరికి మంచి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం కూడా మరింతగా ఉంటుంది. ఏదో అతి ముఖ్యమైనటువంటి పని మీద దూరభార ప్రయాణాలను చేయాలి అని భావించినప్పటికీ కూడా సంతానం ఏమాత్రము దానికి అంగీకరించని కారణంగా ప్రయాణం రద్దయ్యే అవకాశమే హెచ్చుగా గోచరిస్తోంది. మాఘ పూర్ణిమ సందర్భంగా మకర రాశి వారు గౌరీదేవిని పరిమళాచారాలతో పూజించి తెల్లని పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని శ్రమ లేకుండా చేయాలి. లౌక్య భావం లేకుండా కూడా చేయగలగాలి. ఎవరో ఒకరి ఇంటి ఉండేటటువంటి కన్యక వివాహాన్ని చేసే అవకాశం అదృష్టవశాత్తు వీరికి కలగచ్చు. ఆ విధమైనటువంటి వివాహాన్ని చేసి ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా ద్విగుణీకృత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతారు. రాబోయేటటువంటి శివరాత్రి కాలంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శివభక్తి వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తారు. మాఘ పూర్ణిమ సందర్భంగా కుంభరాశి వారు అన్నపూర్ణాదేవిని పూజించి చక్కని అన్నపురాశిని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిన పనుల్లో కదలిక కలుగుతుంది. ఆర్థిక సంసిద్ధి కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసేటటువంటి సంపాదన మొత్తం అంతా కూడా తాము చేస్తున్న వ్యాపార అభివృద్ధి కోసమే వినియోగిస్తారు. సంతానం నుండి కూడా మంచి మాటలే వినిపించే అవకాశం ఉంది. ఏ విధంగానూ వ్యతిరేక భావాన్ని కలిగి ఉండరు. వాద వివాదాలు చేసుకున్నందువల్ల
సమయ వ్యర్థమే తప్ప కొత్త విషయం అంటూ ఉండదనే యథార్థాన్ని తొందరగా గ్రహించుకోగలుగుతారు. ఏ అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా దానికి సరిపోయినటువంటి వైద్యాన్ని చేయగలిగిన ఒక వైద్యుణ్ణి ఎన్నుకోగలుగుతారు. ఇన్నాళ్ళకి వారి ద్వారా అనారోగ్యాన్ని పరిశీలింపజేసుకుంటారు వారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధుజనము కూడా. మొత్తానికి ఏమైనప్పటికీ ఈ రోజుకి ఏ విధమైన అనారోగ్యము ఉండదు, మానసిక అప్రశాంతత కూడా లేకుండా ఈ రాశివారు ఈ రోజుని గడపగలుగుతారు. మాఘ పూర్ణిమ సందర్భంగా మీనరాశివారు మీనాక్షీదేవిని నారికేళ జలాలతో అభిషేకించినట్లయితే ఆగిన పనులన్నిటిలోనూ తప్పక శీఘ్రమైన కదలిక కలుగుతుంది, ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మాఘ పూర్ణిమ అయినటువంటి సందర్భంగా లలిత పరా భట్టారికి అనుగ్రహం సర్వ రాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కుంభ సంక్రమణం జరుగుతోంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథి మహామాఘి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కుటుంబంలో సభ్యులందరికీ శుభము లాభము చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సూర్యుడు ఈరోజు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశి నుంచి కుంభరాశిలోకి సూర్యుడు మారుతున్నాడు కాబట్టి, సూర్యుడి సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఈరోజు చేసే స్నానం కుటుంబ సభ్యులందరికీ 7 జన్మల పాపాలను తొలగింపజేస్తుంది. అందుకే ఈరోజు సూర్యప్రీతికరమైనటువంటి స్నానం చేయాలి. అంటే స్నానం చేసే నీటిలో ఎరుపు రంగు పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైనటువంటి స్నానం అవుతుంది. సంక్రమణ సందర్భంగా ఇలా స్నానం చేసి 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథి, దీన్ని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. మహామాఘి సందర్భంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. నరదిష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడటానికి, సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవటానికి సముద్ర స్నానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సముద్ర స్నానం చేసేటప్పుడు ఒక కరక్కాయ సముద్రంలో వేసి నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా ఇంటి యజమానికి, సభ్యులకి చక్కటి సర్వతోముఖాభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మాఘ పౌర్ణమి నాడు నువ్వులు దానం చేస్తే చాలా మంచిదని, ఆహారంలో నువ్వులు స్వీకరించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు భక్తులకు పంచిపెట్టండి. లేదా 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వండి. దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా తిలభక్షణం చేయండి. అంటే మీరు ఆహారంలో నువ్వులను చేర్చి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. మాఘ పౌర్ణమి రోజు తిలభక్షణం చేసినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మాఘ పౌర్ణమి రోజు సతీదేవి ఆవిర్భవించింది. అంటే పార్వతీదేవిని పూజిస్తే ఈరోజు అందరికీ శుభం చేకూరుతుంది. గృహంలో ఇంటి యజమానురాలు పూజామందిరంలో తమలపాకు మీద పసుపు ముద్దను ఉంచి ఆ పసుపు ముద్దను పార్వతీదేవి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అని 21 సార్లు చదువుకోవాలి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఇలా గౌరీ స్వరూపంగా పసుపు ముద్దను పూజించడం ద్వారా గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వివాహం కావలసిన కన్యలైతే మాఘ పూర్ణిమ సందర్భంగా గోరింటాకు ఎవరికైనా ఇవ్వటం ద్వారా గౌరీదేవి అనుగ్రహం కలిగి సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకి అన్నదానం చేసినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు వస్త్రదానం చేయటం ద్వారా కూడా అన్ని రకాలైనటువంటి జాతక దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మాఘ పౌర్ణమి దేవగురు అయినటువంటి బృహస్పతికి ప్రీతిపాత్రమైన రోజని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే మాఘ పౌర్ణమి మహామాఘి సందర్భంగా నవగ్రహాలలో
గురుగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలా వీలు కాని పక్షంలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని నవగ్రహ ఆలయంలో గురుగ్రహం విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే మంచిది. దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల్లో గురుగ్రహానికి అభిషేకం కానీ వస్త్రం సమర్పించడం కానీ చేయలేని వాళ్ళు ఇంట్లో గురువుకి ఇష్టమైన దిక్కు ఈశాన్య దిక్కు కాబట్టి ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. దాన్ని గురుదీపం అంటారు. దీనివల్ల కూడా దేవగురువైనటువంటి బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కుంభ సంక్రమణము మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే కుటుంబంలో సభ్యులందరికీ శుభము లాభము చేకూరతాయి. అలాగే గృహంలో సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి, సానుకూల వాతావరణాన్ని అందిపుచ్చుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.